నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎంఎస్సి ఫారం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఎంఎస్సి ఫారం గ్రామంలో బుధవారం రోజు గ్రామ పంచాయతీ వ్యవహారాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ పంచాయతీ పాత భవనం సమీపంలో మహిళా భవనం నిర్మాణం విషయంలో సర్పంచ్ వర్గీయులు, ఉప సర్పంచ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలోని మహిళా భవనం నిర్మించేందుకు సర్పంచ్ వర్గీయులు ఖాళీ స్థలంలో మొరం వేశారు. ఈ నిర్మాణాన్ని ఉప సర్పంచ్ వర్గీయులు కావాలని అడ్డుకుంటున్నారని, గ్రామ అభివృద్ధికి సహకరించడం లేదని సర్పంచ్ వర్గం ఆరోపించింది. ఈ ఖాళీ గురించి పంచాయతీ పాలకవర్గ సమావేశంలో సరైన తీర్మానం చేయకుండా, గ్రామసభ ఆమోదం లేకుండానే మహిళా భవన నిర్మాణానికి ప్రయత్నించారని ఉప సర్పంచ్ ఆరోపించారు. మొరం తొలగించేందుకు ప్రయత్నించగా సర్పంచ్ వర్గీయులు అడ్డుకున్నారని తెలిపారు. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు ఘర్షణకు దారితీసి ఒకరిపై ఒకరు నెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పుతుందన్న సమయంలో ఎడపల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోనికి తీసుకొచ్చారు. ఘటన అనంతరం ఇరు వర్గాల ఎడపల్లి పోలీస్ స్టేషన్లో చేరుకొని పరస్పరం ఒకరిపై ఒకరు ఎస్ఐ రమాకు ఫిర్యాదులు అందజేశారు. డ్వాక్రా మహిళా గ్రూపుల వారు మహిళా బిల్డింగ్కు స్థలం కావాలని సర్పంచ్ దగ్గరికి వచ్చినప్పుడు సర్పంచ్ గారు ఎంఎస్ ఫారంలో గ్రామ పంచాయతీ పక్కన గల జీపీకి సంబంధించిన స్థలంలో జీపీకి సంబంధించిన స్థలంలో ఆ మహిళా బిల్డింగ్ కోసం ప్లేస్ను చూపించడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ జాగాను అప్పటికే కొందరు కబ్జాల్లో ఉన్నారు కాబట్టి ఈ ప్లేస్లో మీరెట్లా మహిళా బిల్డింగ్ కడతారు అని చెప్పేసి సర్పంచ్ గారి మీదకి దాడి చేసే ప్రయత్నం చేసినారు. అక్కడ ట్రాక్టర్ పెట్టి ఏదో మొరం లేవల్ చేసి సర్పంచ్ అడ్డుకోనికి ముందడికి పోతే సర్పంచ్ మీదకే ట్రాక్టర్ తీసుకువచ్చి మహిళని చూడకుండా కూడా నీ అంతు చూస్తాం, నువ్వు ఎట్లా కడతావు ఇక్కడ బిల్డింగ్ అనే వాదనను తీసుకొచ్చి సర్పంచ్ మీదకి దాడి చేసే ప్రయత్నం చేసినారు. ముఖ్యమటి ఏంటంటే అక్కడ గత 10 సంవత్సరాల క్రితం నాకు సంబంధించింది మా నాన్న నడిపిన హోటల్ జాగా, అది మా ప్లేస్. అక్కడ అది 60% రోడ్ వెడల్పులో పోయింది కాబట్టి ఒక 30% అక్కడ ఉండే, అది కూడా నేను జీపీకి హ్యాండ్ ఓవర్ చేశాను 10 సంవత్సరాల క్రితమే. అక్కడ దారి కూడా లేకుండే. వీళ్ళు ఇండ్లు కట్టుకున్న తర్వాత కెనాల్ అక్రమంగా నిజాం సాగర్ కెనాల్ మీద బ్రిడ్జ్ స్లాబ్ పోసుకొని దారి ఇటువైపు కొత్తగా దారి చేసుకొని ఇప్పుడు ఇది దారి అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. యాక్చువల్గా అది దారి కాదు, అది నిజాం సాగర్ కెనాలు. ఆ కెనాల్ యువతలో ఉన్న జాగా అంతా కూడా మా ఎంఎస్సి ఫారం గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలమే, ప్రభుత్వ స్థలమే, విలేజ్కి సంబంధించింది. ఎట్టి పరిస్థితులలో అది ఎవరికి దారి కాదు, అది జాగా కాదు. యాక్చువల్గా మీరు మా ఊర్లో ఉన్న గత 30 సంవత్సరాల క్రితం సర్పంచ్ చేసిన వ్యక్తిని అడిగినా కానీ ఆయన చెప్తాడు, పెద్ద మనిషి. అప్పుడు 30 సంవత్సరాల నుంచి క్రితమే సర్పంచ్ చేసినప్పుడు అది అక్కడ ఆ ప్లేస్ ఏంది అనేది కూడా ఆ పెద్ద మనుషులందరూ కూడా మా విలేజ్ వాళ్ళు చెప్తారు. యాక్చువల్గా ఇది కావాలని సర్పంచ్ మీదకి దాడి చేసే ప్రయత్నమే తప్పితే, ఇది అక్కడ కబ్జాలో ఉన్నవారు దాడి చేసే ప్రయత్నమే తప్పితే ఇందులో ఏ లెల్లు అటువంటిది కూడా లేదు. మహిళా బిల్డింగ్ కోసం జీపీ పక్కన అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్థలాన్ని చూపించడానికి సర్పంచ్ గారు అక్కడికి వెళ్ళారు. అక్కడ గొడవ జరుగుతుంటే ఎస్ఐ మేడం గారు వచ్చారు. మీరు ఇక్కడ గొడవ పడితే కరెక్ట్ కాదు, మీరు అందరూ పోలీస్ స్టేషన్కి రండి, ఇరు వర్గాలు కూడా మీరు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చేయండి అని చెప్పి అందరం విలేజ్ వాళ్ళందరం కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మేడం గారికి వివరణ ఇచ్చి అక్కడ ఏం జరిగిందో అవన్నీ చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నాది ఎడపల్లి మండలం ఎంఎస్సి ఫారం గ్రామం. నేను ఎంఎస్సి ఫారం గ్రామంలో ఉప సర్పంచ్గా ఎన్నుకోబడ్డా. రీసెంట్గా గ్రామ పంచాయతీలో ఈరోజు మార్నింగ్ కార్యదర్శి గారు, సెక్రటరీ గారు పిలిచారు. వెళ్ళిన తర్వాత తీర్మానం పెడదామన్నాను. దీని గురించి తీర్మానం అంటే మహిళా బిల్డింగ్ కోసం తీర్మానం శాంక్షన్ వస్తుందంట 10 లక్షలది, దాని గురించి మనం ప్లేస్ కేటాయించాలని చెప్పారు. సరే కేటాయించడం బాగుంది, డెవలప్మెంట్ అయితే బాగుంటుంది విలేజ్ కూడా. మేము కూడా ఉద్దేశపూర్వకంగా మేము అది ఇద్దాం అనుకున్నాం. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ చేయలే, ఇక్కడ ప్లేసు తీర్మానంలో ఫస్ట్ సంతకాలు చేసేసి ఇచ్చాను. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నది. తర్వాత అది చింపేశారు. వాళ్ళు చింపేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నన్ను పిలిచి లేదు మా యూత్ బిల్డింగ్ పక్కన కట్టాలి, అక్కడ నుండి మనం తీర్మానం ఇవ్వాలా, దానికి యూత్ బిల్డింగ్ పక్క కంటే నేను చెప్పానంటే అక్కడ అది అడ్డొస్తుంది. ఏంటంటే ఇటు ఆర్ఎంబి ఒకటి ఉంది, ఆర్ఎంబి ఇరిగేషన్ ఉంది, దాని మధ్యలో మనం పర్మిషన్ ఇవ్వరాదు. 10 లక్షలు వృధాగా పోతాయి.
ఫ్యూచర్ గురించి మనం ఆలోచించి ఊరు మీద ప్లాట్లు చాలా ఉన్నాయి, దానికి ఎక్కడైనా మనం సెట్ చేద్దాం, లేకుంటే పోస్ట్ ఆఫీస్ జాగాలో వట్టిగా ఉంది, అక్కడ 200 గజాలు ఇద్దాం, విలేజ్ కోసమే కదా, మహిళా బిల్డింగ్ కోసమే కదా అని డెవలపింగ్ అయితే బాగుంటుందని మేము కూడా ఆశిస్తున్నాం. కానీ అది ఏం తీర్మానం లేకుండా, ఏం లీగల్ యాక్షన్ లేకుండా అక్కడ వచ్చి మొరం పోసేసారు. మా ఇంటి ముందు కూడా మొరం పోసేసారు. జయశ్రీ సర్పంచ్ జయశ్రీ ఇంకా అతను హస్బెండ్ నోముల శ్రీనివాస్ గౌడ్, అతని అనుచరులు కొందరు ఉన్నారు, రౌడీలు గౌండలు, వాళ్ళు చేయబట్టి మమ్మల్ని కొట్టారు. మేము ఇక్కడ ఇది ఎందుకు పర్మిషన్, ఎవరిచ్చారు పర్మిషన్ అంటే మీరెవరు చెప్పడానికి, మాకు అసలు ఎవరు అర్హులు మీరు అంటే, నేను అక్కడ ప్రజెంట్ ఉప సర్పంచ్, ఏది ఏమైనా అని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మేడం. కంప్లైంట్ కూడా ఇచ్చాం.